మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. సమాధానముతో కూర్చునండి. ప్రభు నామమున చేరి వచ్చిన మీ అందరికీ కూడా ఈ సాయంకాల ఆరాధన శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఆన్లైన్లో కూడా వీక్షిస్తూ ఉన్న వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును వింటూ మీకేమైనా ప్రశ్నలు కలిగితే దయచేసి ఇప్పటికే పంచుకుంటున్నారు, ఇంకేమైనా ఉంటే మీరు అలా పంచుకోవచ్చు. ఈరోజు ఈస్టర్ తర్వాతి 3వ ఆదివార ఆరాధన సాయంకాల కూడికలో మనము చేరి ఉన్నాం. ఇప్పటికీ ఈస్టర్ తర్వాత 2 వారాలు మనము ముగించుకున్నాం. ఈస్టర్ రోజును మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈస్టర్ రోజున మరణమును దాటి పునరుద్ధానుడైన యేసు ప్రభువారి యొక్క జీవము మన జీవితాలలోనికి ప్రవేశించుటను ఈస్టరు ఆదివారం మాట్లాడుతూ ఉంటే, యాక్చువల్గా యేసు ప్రభువారు తిరిగి లేచారు. మొదటిగా కొంతమంది స్త్రీలు ఆయన సమాధిని చూడటానికి, ఆ కార్యక్రమములు చేయటానికి వెళ్ళారు. అక్కడ ఆయన లేడు అన్న సంగతి వారిలో గందరగోళాన్ని, ఒకంత నిరాశను, బాధను, అంటే మొదటి పునరుత్థానపు వేళ గందరగోళముతో విచిత్రమైనటువంటి విభిన్నమైనటువంటి సంగతులతో నిండి ఉండగా, అటువంటి పరిస్థితులలో ప్రభువు వారితో మాట్లాడి వారిని బలపరిచి, వారి కలవరము, వారి భయములో నుండి ప్రభువు కొరకు సాక్షిగా ఆ స్త్రీలను మొట్టమొదటిగా అపోస్తలులకు సువార్తను, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అన్న సంగతిని ప్రకటించటానికి పంపుటను మనము చూసాం. ఆ తర్వాత మొదటి ఆదివారం, ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం యోబు గ్రంథములో నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు అని ఏ రీతిగా చెదిరిపోయి గల్లంతైపోయి ప్రభువు సన్నిధిని విడిచి పరుగులు పెడుతూ ఉన్నటువంటి పేతురు వంటి వారిని ఆయన తిరిగి సమకూర్చాడో, ఆయన తిరిగి బలపరిచాడో మనము 2వ ఆదివారం, లేకుంటే ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారములో మనము ఆలోచన చేశాం. పోయిన ఆదివారాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, పోయిన ఆదివారంలో కాపరి విధానాన్ని ప్రకటించబడిన కాపరి, యెహెజ్కేలు గ్రంథములో ఆ వాగ్దానము చేయబడిన కాపరి యేసు ప్రభువారిగా రావటాన్ని యోహాను సువార్త, ఆ కాపరి ఎందుకు మనకు సమయోచితమైన సహాయమును చేయగలిగిన వాడో మనము గడిచిన వారము ఆలోచన. ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనకు ప్రధాన కాపరిగా, మనము చెదిరిపోయిన ప్రతి స్థలమునకు చేరి మన గాయాలను కట్టేవాడిగా మన కాపరి మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ 3 ఆదివారాలు, ఈస్టరు ఆదివారం, ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం, ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారం. కాకపోతే ఈ 3వ ఆదివారం మనము ప్రధాన కాపరి కింద సమకూర్చబడటాన్ని పోయిన వారం మాట్లాడుకుంటే, ఆ సమకూర్చబడిన వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితిలో కొనసాగుతూ ఉన్నారో ఈ ఆదివారం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ ఆదివారం మనము ఆలోచించే ప్రశ్న ఏంటి అంటే, మనల్ని ఎవరు సమకూరుస్తారు అన్నది కాదు, మనల్ని ఎవరు సమకూర్చారు, ఎవరిని సమకూరుస్తారు అన్నది కాదు, కానీ బలహీనంగా, దిగులుగా, చెదిరిపోయిన స్థితిలో, ఇంకా ఆ బలహీనతలోనే కొనసాగే పరిస్థితుల్లో ఉన్న ప్రజలు దేవుని ఎదుట ఎలా నిలువబడగలరు? ఇది మనము ఆలోచించే ప్రశ్న. పోయిన వారం సమకూర్చిన మన కాపరిని చూశాం. ఈరోజు ఎవరు సమకూరుస్తారు అన్న పరిస్థితిని దాటి సమకూర్చబడిన ప్రజలు తమ బలహీనతను దేవుని ఎదుట ఎలా నిలువబడగలరు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పటికే మరలా ఒకసారి ఈ సంగతిని జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతున్నాను. మన
లూథరన్ సౌవార్తిక సంఘములో 5 సంవత్సరాలకి ప్రతి ఆదివారం లేఖనాలు పొందుపరచబడి లెక్షనరీగా మన యొద్దకు అందించబడ్డాయి. 5 సంవత్సరాలకు ఒకసారి ఈ క్రమం మనకు సైక్లిక్ గా తిరుగుతూ ఉంటుంది. ఈ 4 ఆదివారాలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే పునరుత్థానుడైన ప్రభువు నుంచి మనలోనికి ప్రవేశించిన జీవం, పునరుత్థానుడైన ప్రభువు నుంచి మనలోనికి ప్రవేశించిన జీవం మనము ఎక్కడున్నామో అక్కడ విడిచిపెట్టలా. మన బలహీనతల్లో నుంచి మనలను సమకూర్చింది. మనము చెదిరిపోయిన స్థితిలో నుంచి మనలను బలపరిచి తిరిగి అక్కున చేర్చుకుంది. మన యొక్క విఫలత్వములో మనము ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టాల. బదులుగా ఆ జీవం మనలను వెతుకుకుంటా వచ్చి మనల్ని బలపరచడమే కాక, మనము ఓడిపోయిన స్థితిలో మన దగ్గరకు వచ్చి మనకు బలాన్ని ఇవ్వటమే కాక, మనము ఎక్కడికెక్కడికి చెదిరిపోయామో ఈ జీవన వ్యాపారాలలో ఆ ప్రతి ప్రదేశమునకు ఆ కాపరి మనలను చేరి ఆయన బలపరచటాన్ని, అంటే ఎంత చక్కగా వారము వెంబడి వారము మన జీవితాలు కడుతూ ఉందో ఆలోచన చేయి. కాబట్టి ఒక విశ్వాసి నిజముగా ఈ వాక్యాలను శ్రద్ధతో, ఆసక్తితో వింటే ఆ వ్యక్తి యొక్క జీవితము తప్పక ప్రభువులో కట్టబడుతుంది. ఆ వ్యక్తి యొక్క జీవితములో ఆత్మీయ విఫలత్వం ఏదైతే ఉందో వాటిని దాటి ప్రభువు అనుగ్రహించే విజయాన్ని పొందుకొని తీరుతాడు. దీనితో పాటు విశ్వాసిగా మనము వారములో ఒక 2 గంటలు సమయం బైబిల్ స్టడీస్కి మనము వెచ్చించగలిగితే మన జీవితాలు ప్రభువు సన్నిధిలో ఆత్మీయంగా ఎంతో బలపడతాయి అని నేను చాలా ధైర్యంగా మీ ముందు చెప్తూ ఉన్నా. ఇక వాక్యములోనికి మనం వెళదాం. ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనను మీ ముందుకు నేను తీసుకురావాలి అని ఆశపడుతున్నాను. నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను చెప్తూ ఉన్న సంగతి మీరు ఆలోచన చేయండి. వినండి నా మాట. పునరుత్థానుడైన క్రీస్తు మన బాధలను తొలగించడు. వెంటనే నన్నేమి తప్పుగా అర్థం చేసుకోవద్దే. పునరుత్థానుడైన క్రీస్తు మన బాధలను తొలగించడు. సమస్య ఇదే. యేసు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు, నాకు ఒక హీరో దొరికాడు. ఇది మన యాటిట్యూడ్. ఈ లోకము, ఈ సంస్కృతి మన ముందు సూపర్ మ్యాన్ లైఫ్ ని ఎప్పుడు చూపెడతా ఉంటది. మనము కూడా మన అంతరంగంలో నుంచి కోరుకునేది ఏంటి అంటే సూపర్ మ్యాన్ లైఫ్ ని కోరుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ సూపర్ మ్యాన్ లైఫ్ ను మనకి పట్ల బైబిల్ ఏమిస్తూ ఉందో ఈ రాత్రి కాలంలో ప్రభువు ఏ రీతిగా మనకు కనపడుతూ ఉన్నాడో ఆ వాస్తవిక రూపాన్ని మనము ఈ రాత్రి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆలోచన చేయండి నా మాట. పునరుత్థానుడైన క్రీస్తు మన బాధలను తొలగించడు. మరి ఏం చేస్తాడు బాధలను తొలగించక? మరి జీవం ఇవ్వడం ఏంటి? ఫెయిల్యూర్ స్థితిలో మన దగ్గరకు వచ్చి మనలను బలపరచడం ఏంటి? చెదిరిపోయిన స్థితిలో మన దగ్గరకు వచ్చి మనలను సమకూర్చడం ఏంటి? ఏమందాం వీటన్నిటినీ? పొద్దున పాస్టర్ గారు వాక్యం చెప్తే ఒక మాట అన్నారు. థియలాజికల్ స్టడీస్కి వెళ్తే అంట చదరేస్తే ఉన్నమతి పోయిందని కాకరగాయ అనరా అంటే ఈకరగాయ అన్నాడంట. నేను అలాగేం మాట్లాడట్లా మీ మధ్య, మీరు ఆలోచించాలని ఒకంత కఠినంగా నా మాటను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆలోచన చేయండి. పునరుత్థానుడైన క్రీస్తు మన బాధలను తొలగించడు. కానీ మన బలహీనతలోనే, మన శ్రమలోనే, మన కష్టములోనే, మనము ఉన్న స్థితిలోనే దేవునికి దగ్గరవటానికి దారిని తెరచి మనకు ఒక యథార్థమైన నిరీక్షణను ఇస్తాడు. He will give us a new hope, not apart from the problems, but very much within the problems or in the midst of the problems. మనము ఏ సమస్యలలో ఉన్నామో ఆ సమస్యల మధ్యలోనే దేవుని దగ్గరకు క్రీస్తు మనలను నడిపిస్తాడు. ఇది మనము అర్థం చేసుకోవలసిన విషయం. దీనికి గాను మన ముందున్నటువంటి 3 లేఖన భాగాలు త్వరగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మన ముందున్నటువంటి 3 లేఖన భాగాలు విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 18 నుంచి 28 వచనాలు. ఇక్కడ నిరాశలో నుండి
బాధతో నిండిన ప్రజలు ఏ రీతిగా నిరీక్షణలోనికి వచ్చారో మనకి ఇక్కడ కనపడుతుంది. 2వ లేఖన భాగం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. బలహీనతలలో ఉన్న ప్రజలు ఏ రీతిగా దేవుని సమీపించగలరో ఈ లేఖన భాగము మనతో మాట్లాడుతుంది. 3వ లేఖనము యోహాను సువార్త 14వ అధ్యాయము 1-11 వచనాలు. దేవుని దగ్గరకి, తండ్రి యొద్దకు క్రీస్తే మార్గముగా ప్రకటించబడ్డటువంటి వాక్య భాగం. చూడండి, నిరాశలో నిరీక్షణను పొందుకోవటం, బలహీనతలో దేవునిని సమీపించటం, క్రీస్తు ద్వారా తండ్రిని చేరటం. ఈ 3 లేఖనాలను జాగ్రత్తగా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. సమకూర్చబడిన మంద పోయిన వారం మనకు కనపడింది. ఆ సమకూర్చబడిన మంద యొక్క నిజస్థితి ఎలా ఉంది అంటే చాలా బలహీనంగా ఉంది, చాలా గందరగోళంగా ఉంది. అదే విలాప వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి సంగతి. విలాప వాక్యాల గురించి మీరు కొద్దిగా కూడా ఆలోచన చేయగలిగితే, క్రీస్తు పూర్వం 586వ సంవత్సరములో బబులోనీయులు యెరూషలేము ప్రాంతాన్ని చేరి పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేయబడినటువంటి యెరూషలేము పట్టణము, యెరూషలేము దేవాలయము, యెరూషలేము వీధులలో తిరుగాడుతూ ఉన్నటువంటి ఇర్మియా మాటలు మనకు అక్కడ కనపడతాయి. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ విలాప వాక్యముల గ్రంథములోని మాటలు చాలా వేదనాభరితమైనటువంటి మాటలు. విలాప వాక్యముల గ్రంథములోని మాటలు ఒక వ్యక్తి మాటలుగా మనము తీసుకోకూడదు. బదులుగా విలాప వాక్యములలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశము అంతటి బాధగా, అంతటి దుఃఖముగా మీరు ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. దేవాలయం ధ్వంసం చేయబడ్డది. ఆ పుర ప్రజలందరినీ కూడా బానిసలుగా బబులోనుకు చెరపట్టబడ్డారు. ఇక మిగిలిందెవరు? బబులోనియులకు అక్కరలేనివా, పేదలు, వికలాంగులు. విడవబడ్డ స్థితిలో ఆ విధ్వంసము చేయబడినటువంటి యెరూషలేము పట్టణములో విడిచిపెట్టబడ్డారు. ఏముంది అక్కడ? ఎగురుతూ ఉన్నటువంటి పొగ, తినటానికి ఆహారము లేని క్షామము. అందుకే విలాప వాక్యములలోని కొన్ని మాటలు, ఆకలికి తాళలేక తల్లులు తమ పిల్లలను వండుకుంటూ ఉన్నారు. ఆకలితో పిల్లలు తల్లివడిలో ఆకలి ఆకలి అంటూ చనిపోతూ ఉన్నారు. విపరీతమైన పద ప్రయోగం విలాప వాక్యములలో ప్రయోగించబడింది. ఈ పదాలను మీరు ధ్యానించినప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిన బాధ కంటే దేశము, సమాజము యొక్క బాధగా మీరు ఆలోచించి ఈ మాటలను ధ్యానం చేయండి. రండి, 18వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. ఇక్కడ 18వ వచనములో ఆశ పూర్తిగా కూలిపోయిన ఒక స్థితిని గురించి ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు, పాడుతా ఉన్నాడు, విలపిస్తా ఉన్నాడు. నేను చదువుతున్నాను 18వ వచనం. నాకు బలము విడిగెను అనుకుంటుని, అంటే నా బలమంతా పోయింది. భయంకరమైన మాట ఏంటో చూడండి. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని. ఒక ప్రక్కన యెహోవా అన్న పదాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు, కానీ ఏం లేవంట ఆయనకి? ఆశలు లేవంట. యెహోవా అన్న మాట నిబంధనా దేవునికి ఉపయోగించే పదం. నిబంధనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు, కానీ ఇక నాకు ఆ నిబంధనా దేవుని మీద ఆశలు, అంటే ఈ ఆశ అనేది నాకేదో మేలు జరుగుతుంది, ఆయన నన్ను విడిపిస్తాడు అనే ఆశ ఆయనకు పోయింది. కానీ నిబంధన చేసిన దేవుడు, తమ పితరులకు వాగ్దానము చేసి విమోచించిన దేవుడు, తనకు పరిచయమున్న పరిశుద్ధ గ్రంథములోని దేవుని యొక్క విశ్వాసమును మాత్రం త్యజించిన వాడు కాదు, లేకుంటే త్యజించిన సమాజము కాదు అని. విశ్వాసము ఉంది, కానీ ఇక ఏమాత్రము ఆశ పుట్టట్లా, బలము చాలట్లా. ఎందుకంటే పరిస్థితులు అంత గంభీరంగా ఉన్నాయి. అసలు అక్కడ పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళింది అంటే, మా దేవుడు
బబులోనియుల దేవుని చేతిలో ఓడిపోయాడా? మా దేవుడు బబులోను రాజులకు దాసోహమయ్యాడా అనే ఒక భయంకరమైన ప్రశ్నను తలెత్తుతూ ఉన్నటువంటి గందరగోళపు సమాజపు వాతావరణము ఆ మాట. ఆల్రెడీ వారి మధ్య ఉన్న పరిస్థితులు ఎంత గంభీరంగా ఉన్నాయంటే యెహోవా అన్న విశ్వాసాన్ని కోల్పోలేదు, కానీ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? అయ్యా, నాకిక బలము లేదు, నాకిక ఆశ పుట్టట్లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హోప్ ఎనీమోర్. దో ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద కవెనెంటల్ గాడ్, yet I do not have hope in him. That's the problem. Hope is gone. Hope is gone. So విశ్వాస జీవితంలో నిరీక్షణ లేని సమయాలు, వింటున్నారన్నమాట? విశ్వాస జీవితంలో నిరీక్షణ లేని సమయాలు ఏమంటాము? రాకూడని సంగతులేమీ కాదు. భక్తుల జీవితాలలో నిరీక్షణ పోవటం సహజమే. మనుషులముగా, దేవుని యందు విశ్వసించుచు ఉన్న వారముగా, మన కష్టాలలో, మన కన్నీటిలో, మన వేదనలో మనము కూలిపోయిన స్థితిలో మన ఆశ దేవుని యందు తొలగిపోవటం ఆశ్చర్యపడవలసిన సంగతేమి కాదు. అది పాపము అని దిగులు పడవలసిన విషయము కాదు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. కాబట్టి దేవుని మీద నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు విశ్వాసి జీవితంలో ఉండటం అసహజమేమీ కాదు అన్న సంగతి మీరు జ్ఞాపకం. ఇక్కడ మరొక విషయాన్ని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమాజము వివరిస్తా ఉంది. వాళ్లకు జ్ఞాపకాలు వస్తా ఉన్నాయి. మీరు 19-20 వచనాలు చూస్తే, నా శ్రమను, నా దురావస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేస్తూ, అంటే వారికి కలిగిన శ్రమంతటిని ఆ పదాలలో వర్ణిస్తూ ఉన్నాడు. ఎంత శ్రమ కలిగింది? వారి పెద్దల తలలు నరకబడ్డాయి, వారి యవనులు నపంసకులుగా చేయబడ్డారు, వారి కన్యకలు చెరచబడ్డారు, అనేక మంది సంహరించబడ్డారు. కరువు తాండవిస్తూ ఉంది ఆ ప్రాంతములో. ఒకప్పుడు దేవుని ఆరాధన చేత విరాజిల్లినటువంటి ఆ పరిశుద్ధ మందిరము ధ్వంసమైపోయి బూడిదగా, బుగ్గిగా మారింది. దేవుని పరిశుద్ధ ఉపకరణాలన్నీ కూడా తీసుకుపోబడ్డాయి. ఇటువంటి గంభీరమైన పరిస్థితిలో వారు త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా ఎంత కదా, మన శ్రమలో, మన బాధలో, మనకు కలిగినటువంటి వేదనలో మనం చేసేది ఏంటి? ఆ వేదననే, ఆ బాధనే పదే 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 జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏం జరుగుతుంది ఆ జ్ఞాపకం వలన? 20వ వచనం చూడండి. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని ఏం జరుగుతుంది? కృంగిపోతా. ఈరోజు కృంగిపోతూ ఉంటే నిన్ను కృంగిపోవద్దని నేను చెప్పను, కానీ వాక్యం వినమని చెప్తాను. నేను కృంగిపోవడం సహజం, న్యాచురల్. అది మీ జీవితంలో మీకు ఏదైనా బాధ కలిగితే ఆ బాధకు కారణమైన వారిని జ్ఞాపకం చేసుకుంటారు. ఆ బాధను మరలా 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 జ్ఞాపకం చేసుకుంటారు. అది మీకు మరింత వేదనను మిగులుస్తుంది, మరింత భారాన్ని మీ జీవితానికి అందిస్తుంది. ఎన్నిసార్లు ఇటువంటి ప్రయాణాన్ని మీరు చేశారో జ్ఞాపకం చేసుకోండి. భవిష్యత్తులో ఇదేమి మిమ్మల్ని విడిచిపోతుందని నేను మాట్లాడట్లా. మరలా ఇది మీ జీవితంలో తిరగబెట్టొచ్చు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీకు ఒక జవాబును ఇవ్వాలని, మారమని నేను చెప్పట్లా, వాక్యము వినమని మాట్లాడుతున్నాను. చూడండి, ఎటువంటి మన జీవితములో కలిగిన వేదనను జ్ఞాపకము చేసుకొనగా ఏం జరుగుతూ ఉంది? కృంగుదల. అంతే కదా? ఏమొస్తుంది మనకు? బలహీనమైపోతాం. చాలా మంది నేను ఎందుకు పుట్టాను అని ప్రశ్నిస్తారు. ఎందుకు ప్రశ్న వచ్చింది అలాగా? బలహీనమైపోయారు. ఎందుకు వచ్చిందా బలహీనత? నీకు జరిగినటువంటి చేదును జ్ఞాపకం చేసుకుంటూ ఆ చేదు చేత నీవు నింపబడ్డావు కాబట్టి నీకు ఆశ పుట్టట్లా. కాబట్టి ఎవరైనా గుర్తుకొస్తూ ఉన్నారు? ఈ మాట నేను మీతో మాట్లాడుతూ ఉంటే ఎవరైనా గుర్తుకొస్తున్నారా మీకు? ఎవరైనా? యోబు
నా తల్లి గర్భములో పుట్టిన నాడు నేను పొయ్యుంటే బాగుండు. అందుకే నేను అన్నాను, విశ్వాసీ జీవితములో ఇటువంటి నిరాశాజనకమైన సందర్భము అసహజమేమి కాదు. బట్ అందులో నుంచి లెగవటానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇలా అందులో నుంచి నిన్ను బలపరిచే దేవుడు ఈ దేవుడు. నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొనగా నేను కృంగిపోయాను. అది నీకింకను జ్ఞాపకం ఉన్నది కదా. శ్రమ మరువబడదు. శ్రమ నుంచి ఇంకా విడిపించబడలా. శ్రమ ఏం చేస్తుంది? బ్రతుకును మరింత భారభరితం చేస్తూ ఉంది. మార్పు ఎలా వస్తుంది? మార్పు ఎలా వస్తుంది? మన అప్పులు తీరితే మార్పు రాదు, మన సమస్యలు తీరితే మార్పు రాదు. అది కాదు మార్పు. చూడండి 22వ వచనం. 22వ వచనమేనా? 21వ వచనం. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా. ఏమంటే అక్కడ ఒక మాట కలుగుతుంది. ఏంటిది అది? నాకు ఆశ పుట్టుచున్నది. ఎన్నో ఇప్పుడు దాకా తనకు కలిగిన మాచిపత్రిని, తనకు కలిగిన వేదనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమైపోయింది? విని బ్రతుకు మరింత భారభరితమైంది. బ్రతుకు మరింత చేదుగా మారిపోయింది. 10 సంవత్సరాలు బ్రతికినోడు 3 సంవత్సరాలకు దిగిపోయాడు ఆయుష్. అంతే కదమ్మా, మన జీవితాలు అదే కదా జరుగుతుంది. వేదన పడి మన ఆయుష్ను ఎంత క్షీణపరుచుకుంటూ ఉన్నాం మనం. ఎంతగా నీ జ్ఞాపకము ఆ దుఃఖముతో నింపబడుతూ ఉందో, ఆ బాధతో నింపబడుతూ ఉందో, ఏం జరుగుతుంది? అంతగా నీ బ్రతుకు భారభరితం అవుతూ ఉంది, కృంగిపోతా ఉన్నావు. అయితే 21వ వచనంలో ఒక మార్పు కలుగుతా ఉంది. ఇప్పుడు దాకా జ్ఞాపకం చేసుకున్న సంగతులను దాటి వేరొక జ్ఞాపకం ఏదో చేసుకున్నాడు. ఇప్పుడు సడన్ గా ఆశ పుట్టడం ఆరంభమయ్యింది. నాకు ఆశ పుట్టుచున్నది. 22వ వచనం. ఏమి ఆశ పుట్టింది? ఆ ఆశ ఎలా పుట్టింది? ఎందుకు పుట్టిందంట? దేన్ని జ్ఞాపకం చేసుకుంటే పుట్టింది? యెహోవా కృప కలిగిన వాడు. నిబంధన దేవుణ్ణి క్రమంగా జ్ఞాపకం చేసుకుంటే ఆశ పుట్టిందంట. ఆశ పుట్టటానికి పరిస్థితులు మారిపోలా. చెరలో ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళు వెనక్కి తిరిగి రాలా. ఆ పరిస్థితులన్నీ మారిపోయి అక్కడ పంటలతో సస్యశ్యామలంగా మారిపోలా. దేవాలయమేమి తిరిగి కట్టబడలా. అలాంటివేవైనా జరుగుతాయి అన్నటువంటి ఆశ కూడా వాళ్ళకేమీ కనపడట్లా. పరిస్థితులలో మార్పు ఏమైనా కలుగుతుందా అన్నటువంటి విధానమేమీ లేదు. అయినప్పటికీ దేనిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు? నిబంధన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, నిబంధన దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అసలైతే ఈ పొగలు, ఈ దుర్గంధము, ఇవన్నీ నేను మాట్లాడుతూ ఉన్నానే, వీటిలో నేను కూడా బతికి ఉండకూడదు. అసలు పూర్తిగా మేము నిర్మూలమైపోవాలి న్యాయముగా అయితే. కానీ ఆయన కృప కలిగిన వాడు గనుక మేమింకా పూర్తిగా నిర్మూలము కాలా. ఈరోజు నీవు నీ దుఃఖములో, నీ శ్రమలో నీవు బ్రతికి ఉన్నావు అంటే ఆయన కృప నీ పైన నిలిచి ఉన్నది అన్న సంగతి మరిచిపో. ఆయన నిబంధనను నీ పట్ల నుంచి ప్రక్కకు పెట్టలేదు అని నీవు మరిచిపోవద్దు. ఎంతో దుఃఖంగా ఎన్నో ప్రశ్నలు నీ మదిలో వస్తూ ఉన్నాయి కదా. ఎన్నో జవాబులు లేని ప్రశ్నలు ఉన్నాయి. అదేంటి, వాడికి ఎందుకు 100 కోట్లు ఉన్నాయి, నాకెందుకు 1 కోటి కూడా లేదు? వాళ్ళకెందుకు అవన్నీ జరుగుతున్నాయి, నాకేమీ జరగట్లేదు? వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, నేను బలహీనంగా ఉన్నాను. ఈ పోలికలో ఎన్నో ప్రశ్నలు. దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడా? నా జీవితంలో దేవుడున్నాడా? ఇటువంటి ప్రశ్నలు అన్నీ ఉంటే ఆ ప్రశ్నలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీకు కలిగేది కృంగుదలే. కానీ ఆ కృంగుదల మధ్యలో నిబంధన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం కలుగుతుందంట? ఆ సమాజానికి ఒక ఆశ పుట్టడం ప్రారంభమైంది. ఎందువల్ల పుడతా ఉంది?
ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. 2 పదాలు ఇక్కడ వాడబడ్డాయి: నిబంధన, ప్రేమ, కరుణ. నిబంధన, ప్రేమ, కరుణ మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, తన మాటను ఆయన తప్పువాడు కాదు. ఆయన కరుణ, ఈ కరుణను నేను ఇప్పటికే చాలాసార్లు ఈ పదాన్ని మీ ముందు వివరించాను. మరొకసారి, ఇది తల్లి యొక్క ప్రేమతో పోల్చబడ్డది. గర్భవతిగా ఉన్న తల్లి ప్రసవ వేదన పడి ఆ భయంకరమైన నొప్పులు దాటి ప్రసవించిన బిడ్డను చేతిలోకి తీసుకుని ఏ కనికరాన్నైతే ఆ బిడ్డ వైపు చూపిస్తుందో, ఇది మీకు అర్థం కావాలి అంటే చెప్పులో రాయబడితే ఏం చేస్తాం? ఇసిరి కొడతాం. ఎవరైనా ఒక పిల్లోడు వచ్చి నిన్ను గిచ్చితే ఏం చేస్తావు? ఆడు పిల్లోడా పశువుడా లాగి పెట్టి కొడతావు కదా, అంటే ఇసుక్కుంటావు, అరిచేస్తావు. కానీ తల్లి చనిపోయేంతటువంటి వేదన ఆ ప్రసవములో అనుభవించినప్పటికీ ఆ బిడ్డను చేతిలోకి తీసుకొని కనికరాన్ని చూపింది కదా. అంటే నిబంధన దేవుణ్ణి క్రమంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎంత నమ్మదగిన వాడో, పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నప్పటికీ ఆయన ఎంత నమ్మదగిన వాడో, ఆయన ప్రేమ కనికరము ఎంత గొప్పవో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏం కలిగింది అంట? ఆశ పుట్టిందంట. అంటే ఎక్కడ ఆశ పుట్టింది? ధ్వంసమైన ప్రదేశములో, పూర్తిగా నీరుగారిపోయినటువంటి పరిస్థితుల మధ్య ఒక నూతన నిరీక్షణ బయలుదేరింది. ఒక నూతన నిరీక్షణ తిరిగి నిలిచింది ఆ విధ్వంసము మధ్యలో. ఆ నిరీక్షణ ఏమంటుందో చూడండి. 24వ వచనంలో ఏమంటూ ఉంది? యెహోవా నా భాగము. అంటే ఇప్పుడు ఏ స్థాయికి ఈ నిరీక్షణ ఎదిగింది అంటే, నాకున్న కోట్లు నా భాగము అంట్ల, నాకున్న జనాభా నా భాగము, నాకున్న బలము నా భాగము, నాకున్నటువంటి ఆ సహాయము ఈ సహాయము అది ఇది నా భాగం అన్నట్ల. ఇప్పుడు ఏమి ఉన్నా లేకపోయినా నా భాగం ఎవరు? యెహోవా నా భాగము. ఈ పదము ఎక్కడ, నా భాగము అనే పదము ఎక్కడ ప్రయోగించబడ్డ పదము అంటే, యెహోషువ గ్రంథము సంఖ్యాకాండములలో భూమిని పంచారు కదా ఇశ్రాయేలీయులకు, భాగము అన్న పదము అక్కడ. అంటే నేను నమ్ముకోదగిన నా ఆస్తి అని అర్థం. అంటే నిరీక్షణ లేని పరిస్థితుల నుంచి చూడండి, 18వ వచనంలో ఎక్కడున్నాం మనము? నా ఆశ పోయింది, నా బలము ఉడిగిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వస్తూ ఉన్నాడు? నిబంధన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? నా భాగము, నా ఆస్తి ఆయన, నాకు ఏమైనా అవని గాక నేను ఆయన యందు నిలిచి ఉంటాను, ఆయనను నేను కోరుకుంటాను. ఎప్పుడైతే ఆయన నీ భాగమవుతాడో, ఎప్పుడైతే ఆయన యందు నీవు నమ్మిక ఉంచుతావో, నువ్వు 2 పనులు చేస్తావు. నువ్వు 2 పనులు చేస్తావు. ఏంటి అవి 2? 25వ వచనం, ఆయనను ఆశ్రయిస్తావు, ఆయనను వెతుకుతావు. ఆయనను ఆశ్రయిస్తావు, ఆయనను వెతుకుతావు. యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయ చూపువాడు, ఆయన మంచివాడు. ఎలా అర్థమవుతూ ఉంది? ఇంతకు ముందు ఆయనను, ఆయన లక్షణాలను, ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా ఆ ఆశ పుట్టింది. ఇప్పుడు ఎలా చెప్తూ ఉన్నాడు మంచివాడు అని? ఆయన వెదకుట ద్వారా. ఇంతకు ముందు ఒక ఆలోచన, ఒక అధ్యయనం, అది ఇప్పుడు అనుభవం. ఇప్పుడు వెదికాడు ఆయన. ఆయన వెదుకుటలో నుంచి ఏమంటూ ఉన్నాడు? ఆయన దయచూపువాడు, ఆయన దయాళుడు. 26వ వచనం, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు నిరీక్షణను, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నీ విపరీతమైన దుఃఖములో సూపర్ మ్యాన్ లైఫ్ను దేవుని వాక్యం చెప్పట్లా. చాలా మంది మాట్లాడేటట్లు ఈ మధ్య నేను పట్టా మినిస్ట్రీస్ వాళ్ళు అనుకుంటా విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసినట్లున్నారు.
ఐ కమాండ్ మనీ టు కమ్, ఐ కమాండ్ మనీ టు కమ్ అంటున్నారు. యూత్ పిచ్చి పట్టినట్టు ఐ కమాండ్ మనీ టు కమ్. దయ్యమేమన్నా పట్టిందా? ఏం పట్టిందనాలా? ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ద రియాలిటీస్ we will walk through the suffering, pain, troubles. అది దేవుని వాక్యము నీతో మాట్లాడేశాడు. ఇది దేవుడు నీకు నిర్ణయించినటువంటి జీవిత మార్గము. ఇందులో మనకు కనబడేది ఏంటి అంటే, దేవుని యందు నమ్మిక ఉంచుతూ, దేవునిని వ్యతిరేకించకుండా, ఆయన మీద ఆధారపడి సమస్యలలో, శ్రమలలో, దుఃఖములో ఓపికతో, మరలా ఒకసారి 26వ వచనం చదవండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎందుకు ఓపికతో కనిపెడతావు? ఆయన నమ్మదగిన వాడు కనుక. ఎందుకు ఓపికతో కనిపెడతావు? ఆయన కనికరము కలిగిన వాడు కనుక. ఎందుకు ఓపికతో కనిపెడతావు? ఆయన మంచివాడు కనుక. ఆయన మంచి చేయుట యందు అలయని వాడు కనుక ఆయన కొరకు ఓపికతో కనిపెడతావు. ఏమైనా కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్, పరిస్థితులు ఎలాగైనా ఉండని. కంటి ముందు పిల్లలు ఆకలితో చనిపోతూ ఉన్నారు, క్షామముతో ఉన్నది, కన్యకలు చెరచబడ్డారు, ధూమము లేస్తా ఉంది, పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. పరిస్థితులను మార్చే దేవుడు. ఎలా మారుస్తాడు? నువ్వు కోరుకుంటున్నట్లు మార్చడు. ఆ పరిస్థితులలోనే నీకు నిరీక్షణ పుట్టించి, ఆ పరిస్థితుల గుండా నిన్ను నడిపించే దేవుడు సడన్ గా అక్కడికి వచ్చి బుల్డోజర్ పెట్టి ఆ పడిపోయిన వాటన్నిటిని టక 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 క్లీన్ చేసేసి అక్కడ గ్రీన్ గ్రాస్ పెట్టేసి నీకు ఒక మంచి విల్లా కట్టాడు. దట్స్ నాట్ వాట్ గాడ్స్ వర్డ్ ఇస్ టాకింగ్ టు యు. అవన్నీ ఉండగానే, ఆ పొగలేస్తుండగానే, ఆ గందరగోళం ఉండగానే ఆయన నీలో ఒక నిరీక్షణ పుట్టిస్తాడు. ఓపిక లేని స్థితిలో నుంచి బలాన్ని పుంజుకొని నీవే వాటిని క్లియర్ చేసుకుంటూ, యు విల్ వాక్ త్రూ ఆల్ దోస్ రూయిన్స్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ వాట్ ఈస్ గాడ్స్ ప్రామిస్ టు యు. ఈరోజు యేసు ప్రభువారు పునరుద్ధానుడుగా నీ జీవితంలో నీకు వచ్చి కోల్పోయిన నిరీక్షణ, ఉడిగిపోయిన బలాన్ని తిరిగి ఆయన నీలో నిలబెట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు. సో ఇప్పుడు మనము ఆలోచించవలసినటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ నాలో నిరీక్షణ మొదలయ్యింది అనుకుందాం. నిరీక్షణ మొదలైనంత మాత్రాన సమస్య తీరిపోదు. మరింత పెద్ద సమస్యలోకి మనము ప్రవేశించబోతూ ఉన్నాం. చూడండి, హెబ్రీ పత్రికలోనికి రండి. హెబ్రీ పత్రికలోనికి రండి. 13వ వచనం చదవండి. 4వ అధ్యాయం. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. అంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? విజయ్ కుమార్ అనే నా జీవితములో మీకెవరికి కనపడని ప్రతి సంగతి ఎవరికి కనపడుతూ ఉంది? స్పష్టంగా ఆయనకు కనపడతా ఉంది. ఆయనకు ఏమీ లేదు నా జీవితంలో, మరుగు లేదు. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి? నేను ఆయనకి ఏం చెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పితే నాకు మిగిలేదేంటి? శిక్ష. నా అంతరంగంలోని ప్రతి రహస్యాన్ని బయటికి తీసి ఆయన లెక్క చూడడం ప్రారంభిస్తే నాకు మిగిలేది శిక్ష తప్ప మరి ఏది లేదు. ఇది ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఆల్రెడీ దుఃఖములో ఉన్నటువంటి, ఓడిపోయినటువంటి, విధ్వంసము చేయబడినటువంటి జీవితాలలో నిరీక్షణ మొదలయ్యింది అని అనుకుంటే మరింత పెద్ద సమస్య ఒకటి మన జీవితంలో. దేవుని ఎదుట బలహీనులముగా
నిలవబడలేని పరిస్థితి మనది. ఆయనకు కనపడని సంగతి మన జీవితంలో ఏమీ లేదు. ఆయన ఎదుట నిలువజాలని పరిస్థితి. సో ప్రశ్న ఏంటి అంటే, ఇంత బలహీనంగా ఉన్న మనము దేవుని ముందు ఎలా నిలబడగలము? దేవునిని మనము ఎలా సమీపించగలము? నిజమే, బలహీనత కాదనట్లేదు, శ్రమను కాదనట్లేదు, విధ్వంసాన్ని కాదనట్లేదు, పడిపోయిన స్థితిని కాదనట్లేదు. వీటన్నిటిలో నుంచి క్రమముగా నిబంధన దేవుణ్ణి, ఆయన కనికరాన్ని జ్ఞాపకము చేసుకొనగా నాలో ఆశ పుట్టింది, బ్రతకటానికి ఒక ధైర్యం వచ్చింది, ఓపికతో ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాను. అంతటితో చాలలా నాకు. ప్రాబ్లం ఏంటంటే, ఆ నిరీక్షణ పుట్టడం కంటే మరింత పెద్దది నా అంతర్గతం ఆయనకు బహిర్గతం. నా అంతరంగంలో ఉన్న ప్రతి స్థితి ఆయనకు స్పష్టంగా కన్నుల ఎదుట ఉన్నది. నేను తప్పించబడలేను. ఈ పరిస్థితిలో హెబ్రీ గ్రంథకర్త అక్కడ ఉన్న ప్రజలకు రాస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా నిరాశలో ఉన్నారు. ఎందుకు? అప్పటికే యూదులు క్రైస్తవులవుతూ ఉన్న వారందరినీ బహుగా హింసిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా హింసలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, వేదనలో ఉన్నారు. మేము చనిపోవాలి అని వారు కూడా అనుకుంటూ ఉన్నారు. కొంతమంది ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఇక చాలు బాబు ఈ క్రీస్తును వెంబడించటం, ఇక ఆగిపోయి మరలా వెనకకు వెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్ని ఎంటి పెట్టుకుంటే పోతే కనీసం ఈ శ్రమలన్నా తగ్గుతాయి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో దేవుడు ఈ మాటలు వారికి రాపిస్తూ ఉన్నాడు. మరలా ధర్మశాస్త్రం వైపుకు వెళ్ళిపోదాం, క్రీస్తు నుంచి వేరైపోయి ఈ శోధనలో నుంచి తప్పించుకుందాం అంటూ ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే చదవండి ఎవరైనా. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. క్రీస్తు నుంచి తప్పిపోతారేమో, ఇది ఈ భాగములో ఉన్నటువంటి సమస్య. కాబట్టి 4:12లో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలోప్పులను ఆలోచనలను శోధించుచూ ఉన్నది. రండి, దేవుని వాక్యానికి దగ్గరకు వచ్చి మీ జీవితంలో అటువంటి బలహీనత ఏమైనా ఉన్నదేమో చెక్ చేసుకోండి. ఒకవేళ ఆనాడు ఇశ్రాయేలీయులలో అనేకులు వాగ్దత్త దేశములోనికి చేరకుండా రాలిపోయినట్లు మీరేమైనా పడిపోతారేమో చూసుకోనండి అని హెబ్రీ గ్రంథకర్త ఆనాటి విశ్వాసులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి 13 వచనము దాటిన తర్వాత 14 నుంచి మనకు ఒక ప్రధాన యాజకుడు కనపడుతూ ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడి గురించి మరింత లోతుగా 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ అధ్యాయం 18వ వచనం వరకు మనకు వ్రాయబడుతుంది. ఇప్పుడు చూడండి, మరలా 13వ వచనాన్ని మీరు ఆలోచన చేస్తే, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. ఇది మన ముందున్నటువంటి ప్రాబ్లం. అసలు మనము పడిపోతాము అన్న సంగతి ప్రక్కన పెడితే, అసలు మనము ఆయన ఎదుట నిలువలేని పరిస్థితి. 14వ వచనం అంటది, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎవరి ప్రధాన యాజకుడు? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపడదాం. నీ పరిస్థితి ఎంత గంభీరమైనది అంటే, దేవునిని సమీపించలేవు, కానీ నిన్ను దేవుని సమీపింప చేయటానికి ఆయన నీ కొరకు ప్రధాన యాజకుడిగా నిలిచాడు. ఆయన ఎందుకు నిన్ను సమీపింప చేయగలడు అంటే, ఆయన పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడై ఆకాశ మండలము గుండా వెళ్ళి తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు గనుక, ఆయన అధికారముతో దేవుని కుమారుడు అని నిరూపించబడ్డాడు గనుక. ఎంత అధికారముతో నిరూపించబడ్డాడు? ఆకాశ మండలము గుండా వెళ్ళాడు కనుక.
ఆకాశ మండలము గుండా వెళితే పునరుత్థానుడైతే నీకు సహాయం చేయగలడా? నిన్ను దేవుని సమీపింప చేయగలడా? 15వ వచనం మాట్లాడుతూ ఉంది. ఆయన స్వభావం ఎటువంటిదంట? మన ప్రధాన యాజకుడు బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. ఆయన కూడా నీలాగా నాలాగా అన్ని విషయాలలో శోధించబడ్డాడు. ఆ అన్ని విషయాలలో అంతరంగమందు దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? నిర్దోషిగా ఉన్నాడు. పౌలు భక్తుడు అపోస్తలుల కార్యముల గ్రంథములో ఒక మాట అంటాడు. ఏమని? దేవుని ఎదుటను మనుషుల ఎడలను నా హృదయము ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. మనవలే అన్ని విషయాలలో ఆయన శోధింపబడ్డాడు, కానీ ఎక్కడ కూడా ఆయన పాపము చేయల. కాబట్టి ఆయన మనకు సహాయము చేయగలిగిన ఆయన నిర్దోషి, పాపరహితుడు. 2, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి దేవుని కుమారుడు అని బలముతో నిరూపించబడ్డాడు. 3, ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళి తండ్రి అయిన దేవుని సమీపించాడు. ఈయన మన ప్రధాన యాజకుడు. కాబట్టి మనము ధైర్యముగా దేవుని దగ్గరకు వెళ్ళగలము. ఎందుకు? ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ప్రజలందరూ దేవుని సన్నిధిని సమీపించున్నట్లుగా బలిని అర్పించి పాప పరిహార బలిని నెరవేరుస్తాడు. ఆ బలిని అర్పించిన బలి ఆయనే, ఆ బలిని అర్పించిన ప్రధాన యాజకుడు ఆయనే. తిరిగి లేచి పరలోకమునకు చేరి నీకు నాకు ప్రధాన యాజకుడుగా, నీకు నాకు సహాయము చేయగలిగినంత పరిశుద్ధుడుగా, నీవలే నావలే శోధించబడినప్పటికీ ఎటువంటి పాపము లేనివాడిగా ఆయన నిలిచి ఆయన నిన్ను ఆయనకు సమీపింప చేయగలుగుతాడు. కాబట్టి 14వ వచనంలో అంటూ ఉన్నాడు, నీవు ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టు. నువ్వు ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టు. 16వ వచనం చూడండి. గనుక మనము కనికరించబడి, మరలా కనికరము, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసమునొద్దకు చేరుదాం. చూడండి, ధ్వంసము చేయబడిన కూలిపోయిన బ్రతుకులో నిరీక్షణను పుట్టిస్తూ ఉన్న దేవుడు, దిగంబరిగా బలహీనతలో దేవుని ఉగ్రతకు మాత్రమే అర్హుడివిగా దేవుని సమీపించలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రధాన యాజకుడిగా దేవునిని సమీపింప చేస్తూ ఉన్నటువంటి యేసు క్రీస్తు. కాబట్టి కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ప్రధాన యాజకుడి యొక్క బలి వల్ల కృపాసనమునొద్దకు సమాజము ఎలా చేరతదో మనము కూడా సమాజముగా కృపాసనమునొద్దకు, ఎవరి ద్వారా? ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ద్వారా. మన బలహీనతలలో మనలను దూరం చేయట్లా, మన బలహీనతలలో మనల్ని అసహించుకోవట్లా, మన బలహీనతలలో మన పక్షాన నిలిచి దేవుని సమీపింప చేస్తూ, ఎలాగ మనము ఈ దేవుని దగ్గరకు చేరగలం, ఎలాగా ఆయనను సమీపించగలం అనంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1-11 వచనాలు మీరు చూడగలిగితే, ఆల్రెడీ యేసు ప్రభువారు యూదా తనకు ద్రోహం చేస్తాడు అని 13వ అధ్యాయంలో ప్రకటించాడు. పేతురు కూడా తనను ఎరుగనని పొంకుతాడు అన్న సంగతి కూడా ప్రకటించాడు. నేను వెడలిపోయే కాలము వచ్చింది అన్న సంగతి తెలియచేశాడు. శిష్యులు కూడా గందరగోళంలో ఉన్నారు. చూడండి 3 సందర్భాలు ఎలా ఉన్నాయో. విలాప వాక్యములలో కూలిపోయిన స్థితిలో వారు, హెబ్రీ పత్రికలో దిగంబరులముగా బలహీనతతో దేవుని సమీపించలేని స్థితిలో ఉన్నాం. ఇక్కడ కలవరపు స్థితిలో ఉన్నాం. చూడండి 1వ వచనం చదవండి. మీ హృదయమును కలవర పడనీయకుడి. మీ హృదయమును కలవర. ఎందుకు వాళ్ళు కలవరపడుతూ ఉన్నాడు? యేసు వారిని విడిచిపోతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ద్రోహం చేయబడుతూ ఉన్నాడు.
పేతురు బొంకుతాడు అని యేసు ప్రభు వారు చెప్పాడు. అంతరంగం అంతా గందరగోళంగా ఉంది. భవిష్యత్తు ఏమవబోతుందో వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు కరవలంలో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, ఏంటంట, నా యందును, అంటే నేనే దేవుణ్ణి, నన్ను నమ్మండి అని చెప్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ ఎ రాడికల్ స్టేట్మెంట్. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. తర్వాత ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నా యొద్దకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి తిరిగి నేను వస్తాను అని చెప్తూ 4వ వచనం చూస్తే, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. ఇది చాలా ఇంపార్టెంట్. వెంటనే తోమా ఏమంటూ ఉన్నాడు 5వ వచనంలో, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, అంటే ఒక భౌతికమైనటువంటి మార్గాన్ని గురించి తోమా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రోడ్ ఎక్కడి నుంచి మొదలవుద్ది, ఎక్కడ ఎండ్ అవుద్ది, నువ్వు వెళ్ళే ప్లేస్ ఏంటి మాకు తెలియదే, ఆ జాగ్రఫీ మాకు చెప్పు, ఆ భౌగోళిక పరిస్థితి మాకు చెప్పు అని తోమా అడుగుతూ ఉంటే, యేసు ప్రభు వారి యొక్క భావన చాలా ఆనందదాయకమైనది. మరలా మీరు జ్ఞాపకం చేసుకోనండి 4వ వచనం, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. ఎలా తెలుసు, ఏంటి ఆ మార్గము? 14:6, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే నేనే మార్గము అంటే నేనే మిమ్మల్ని దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళువాడను, దేవుని దగ్గరకు ప్రవేశింపచేయువాడను నేను. ఐ విల్ గ్రాంట్ ద యాక్సెస్ టు గాడ్. 2, నేనే సత్యము, దేవుణ్ణి ప్రత్యక్షపరచువాడను నేనే. ఐ యామ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అందుకే దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తు యేసులో వసించింది. నేనే జీవము. పార్టిసిపేషన్, దేవునితో సహవాసములో నిలిచి ఉండే భాగ్యము. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. ఇక్కడ ఆలోచన చేస్తే మతములోనికి రావటానికి, చర్చి మెంబర్షిప్ తీసుకోవటానికి అందుకు కాదు యేసు ప్రభువారు, దేవుని యొద్దకు రావటానికి ఆయన మాత్రమే మార్గము. ఇక చాలా మార్గాలు చాలా ప్లేసెస్ లో ఉన్నాయి, చాలా రకాల అవకాశాలు చాలా చోట్ల ఉన్నాయి. కానీ దేవుని దగ్గరకు రావటానికి మార్గము ఆయన మాత్రమే. కారణం, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఎందుకు ఆయనే మార్గము? ఆయన మాత్రమే దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళగల. ఎలా? ఆయన దేవుని నీకు ప్రత్యక్షపరచి. ఏమవుతుంది? ఆయన దేవుణ్ణి నీకు ప్రత్యక్షపరితే ఆయన జీవము నీలో ప్రవేశించి ఆయనతో సహవాసములోనికి ప్రవేశిస్తావు. మరలా 4వ వచనం చదవండి ఒకసారి. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు ఏంటి? ఆ మార్గము అంటే యేసుతో సహవాసము. యేసుతో సహవాసము, యేసు యందలి విశ్వాసము, దేవుణ్ణి ప్రత్యక్షపరచి, దేవుణ్ణి నీకు ఆకలింపు చేసి, దేవునిలోని జీవాన్ని నీలోనికి తీసుకొని వచ్చి ఆ జీవముతో దేవునితో సహవాసములో నిన్ను నిలుపుతుంది. అందుకే యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు ఉన్న జీవమును గురించి మాట్లాడుతూ, ఆ జీవము ప్రత్యక్షపరచబడింది. ఆ జీవాన్ని మేము కన్నులారా చూచాము, చేతులతో తాకాము, చెవులతో విన్నాం, మేము కనుగొన్నాము. కాబట్టి ఆ జీవాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవాన్ని గురించి ఎందుకు తెలియజేస్తూ ఉన్నాం? ఆ జీవముతో మీరు కూడా సహవాసము కలిగి ఉండాలి అని. సహవాసం కలిగి ఉంటే ఏమవుతుంది? మీ సంతోషము పరిపూర్ణము కావాలి. ఆ జీవము, మార్గము, సత్యము, జీవము. తోమాకు అర్థం కాల. అదేదో రోడ్డు ఏమో, ఆ రోడ్డు మాకు చెప్పయ్యా, మేము కూడా ఆ రోడ్డు గుండా నడుచుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళావో అక్కడికి వెళ్తాము.
దట్స్ నాట్ ద రోడ్, దట్స్ ఎ రిలేషన్. ఏంటి ఆ రిలేషన్? యేసుతో నీ సహవాసము, దేవుని యొక్క ప్రకటన ద్వారా దేవుని జీవాన్ని నీలోకి అందించి బలపరిచి దేవునితో సహవసించే ఆ సహవాసము, దేవుని దగ్గరకు అలాగ నిన్ను తీసుకుని నా దారినే తప్ప తండ్రి యొద్దకు 7వ వచనం, మీరు నన్ను ఎరిగి ఉంటే, గినోస్కో అంటాం అక్కడ, నోయింగ్. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఎందుకని ఆయనను ఎరుగుదురు? ఎందుకమ్మా? ఎందుకు ఎరుగుతారు ఆయన్ని? ఎందుకు తెలుసుకుంటారు ఆయన్ని? యేసు మీకు తెలిసాడు కాబట్టి. మీరు ఇంకొద్దిగా ఆగండి. ఎంత గొప్ప మాటలు మనకు యోహాను భక్తుడు రాసి పెట్టారు. అప్పుడు ఫిలిప్పు ముందుకు వచ్చాడు. ఇప్పుడు తోమా అయిపోయాడు, ఇప్పుడు ఫిలిప్పు ముందుకు వచ్చాడు. ఏమంటున్నాడు ఫిలిప్పు? అయ్యా, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలిక. ఎంత భక్తిగా ఉంటాయో కదా మాట్లాడి. దేవునికి స్తోత్రం. యేసు ఫిలిప్పుని చూసి అన్నమాట, నేనింతకాలము మీ యొద్ద ఉండిన నీవు నన్ను ఎరుగవా? అంటే నాతో నీకు సహవాసము లేదా? నాతో సహవాసం ఉంటే తండ్రితో నీకు సహవాసం ఉన్నట్లే. నన్ను ఎరిగితే నీవు తండ్రిని ఎరిగినట్లే. నేను చేస్తూ ఉన్న క్రియలు చూసావు కదా ఫిలిప్పు. ఈ క్రియలు ఎవరైనా ఎప్పుడైనా భూమి పుట్టినది మొదలు ఇలాంటి క్రియలు ఎవరైనా చేయగలిగారా? దేవుని యొద్ద నుండి ఒకడు రాకపోతే ఈ క్రియలు చేయుట అసాధ్యము కదా. నా బ్రతుకు, నా మాటలు తండ్రిని చూపించాయి కదా. కారణం, నేను తండ్రితో సహవాసము కలిగి ఉన్నాను, మీరు నాతో సహవాసం కలిగి ఉన్నారు. ఈ సహవాసం ద్వారా మీరు కూడా తండ్రితో సహవాసములోనికి ప్రవేశించారు. ఇప్పుడు చూడండి 9వ వచనం, నేనింతకాలము మీ యొద్ద ఉండి నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రి మాకు కనుపరచమని ఎలా చెప్తాడు. ఆల్రెడీ మొదటి వచనంలో ఒక మాట మనము రాడికల్ స్టేట్మెంట్ విన్నాం. దేవుని నమ్ముచున్నారు, నా యందును విశ్వాసం. ఇంకొక రాడికల్ స్టేట్మెంట్ చూడండి 10వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? అంటే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగ విడదీయజాలము, తండ్రి కుమారుడు విడదీయబడలేని ఐక్యత. అంటే నన్ను చూస్తూ ఉంటే తండ్రిని చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు తండ్రిని ఎరిగి ఉన్నావు అని యేసు ప్రభు వారు చెప్పుటలో అర్థం ఏంటి అంటే, నేనే తండ్రిని పూర్తిగా మీకు కనపరచగలిగినటువంటి వ్యక్తి. తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నేను ఏకమై ఉన్నాము. తర్వాత మాట చూడండి, నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందట నేను, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను. ఎంత గొప్ప గంభీరమైనటువంటి మాటలు మనము విన్నాము. ఆయనే మార్గం. యేసు ప్రభు వారిని సమస్యలను తొలగించడు, కానీ తండ్రి యొద్దకు తీసుకొని వెళ్తాడు. కృంగిన స్థితిలో నిరీక్షణను పుట్టిస్తాడు. నీ బలహీనతలో ప్రధాన యాజకుడిగా, నీ బలహీనతలో సహితము దేవుణ్ణి సమీపింపచేస్తాడు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్? ఆ పరిస్థితులన్నిటిలో బలము కలిగి దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు నీకు కృప చూపిస్తాడు. నీ పరిస్థితులను నీ చేతులతో నీవు మార్చుకునేటట్లు ఆయన నీతో కలిసి పని చేస్తాడు. దయచేసి మీరు గమనించి గుర్తుంచుకోవలసిన సంగతులేంటి అంటే, నీ బలహీనత దేవుని ఎదుట నిన్ను తృణీకరించదు. నీ అంతరంగములోని ప్రతి పరిస్థితి దేవునికి స్పష్టంగా ఉంది కనుక నిన్ను ఆయన వేరు చేయడు. కారణం ఏంటి అంటే, క్రీస్తు నీ ప్రధాన యాజకుడు, క్రీస్తు నీకు మార్గము, క్రీస్తు కూలిపోయిన స్థితిలో నీకు నిరీక్షణ పుట్టించగలిగిన వాడు. కాబట్టి విశ్వాస జీవితములో సమస్యలు లేని బ్రతుకులు కోరుకోవద్దు. సమస్యలు విశ్వాస జీవితములో సహజం. ఒకవేళ నీవు పరలోకానికి వెళితే, ప్రభువా ఈ సమస్యను బట్టి కదా నాలో విశ్వాసాన్ని నీవు బలపరిచావని ఆయన ఎదుట నీవు స్తుతిస్తావు. సమస్యలు లేని జీవితాన్ని విశ్వాసిగా
నీవు కోరుకోవద్దు. అయితే ఒక పని చేయి, నిన్ను నీవు నమ్మొద్దు. నిబంధన దేవుణ్ణి క్రమంగా జ్ఞాపకం చేసుకో. నిబంధన దేవుణ్ణి నీవు క్రమంగా జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయనతో సహవాసములో ఉండాలి అంటే వాక్యాన్ని క్షుణ్ణంగా విని ఆకలింపు చేసుకోవాలి. నిన్ను నీవు నమ్ముట కంటే నిబంధన దేవుణ్ణి క్రమశిక్షణతో అధ్యయనం చేయటానికి ప్రయత్నం చేయి. క్రీస్తుకు వేరై జీవించొద్దు. క్రీస్తు నీ మార్గము. క్రీస్తును సమీపించి బ్రతుకు. అంతా బాగైపోయాక నేను దేవుడి దగ్గరకు వస్తాను అన్నది. ప్రభువా, ఈ బలహీనతలోని, ఈ కోల్పోయిన స్థితిలోని, ఈ గందరగోళములోని నీ దగ్గరకు నేను సమీపిస్తాను. నా బ్రతుకును బాగు చేయి. నా బ్రతుకులో నిరీక్షణ పుట్టించు. నా బ్రతుకులో పరిశుద్ధతను అనుగ్రహించు. నా బ్రతుకు తిరిగి నీ కొరకు ముందుకు సాగటానికి సహాయం చేయి అని ప్రార్థన చేద్దాం. ఆయన మనకు తోడయుండి నడిపిస్తాడు. తల్ల వంచి కళ్ళు మూసుకోనండి. నా ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నీ నిరీక్షణ కూలిపోయినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టాల. దయచేసి తల్ల వంచి కళ్ళు మూసుకొని మాటలు మీరు ఆలోచించండి. నీ నిరీక్షణ కూలిపోయినప్పుడు, నీ బలము ఉడిగిపోయింది అనుకున్నప్పుడు, నీకు ఇక ఆశ జనించనప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నీ బలహీనతలో ఆయన ఎదుట నీవు స్పష్టంగా కనపడుతూ ఉన్నప్పుడు నీవు తిరస్కరింపబడలేదు. కారణం ఏంటి అంటే పునరుత్థానుడైన క్రీస్తు తండ్రి యొద్దకు ఆయనే మార్గమై, ఆయనే ప్రధాన యాజకుడిగా నిలిచి కృపాసనం వద్దకు దారి తెరిచాడు. కాబట్టి ఇక నీవు భయపడక ధైర్యముతో నీవున్న స్థితిలోనే దేవుని యొద్దకు చేరి కరుణను, కృపను పొందుదువుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్.